మేము జెన్యున్గా ఆడిషన్స్ పెట్టడమే కాదు, హైదరాబాద్లో ఉంటే ఆడిషన్కి వచ్చే వాళ్ళకి దగ్గర అవుతుందని చెప్పి మేము ఏం చేసినామంటే, సో ఒక అన్న సపోర్ట్తోని మేమైతే ఆడిషన్స్ మన గాజుల రామారం కుక్కట్పల్లి దగ్గర అయితే మేము పెట్టినాం అనమాట. సో అట్లా పెట్టి మేమైతే ఇంకా ఆడిషన్ చేసినాం, చాలా జెన్యున్గా చేసినాం. ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా, ఎవరిని ఫేక్ చేయకుండా, మా షార్ట్ ఫిలింకి ఎవరైతే మంచి టాలెంటెడ్ వాళ్ళు దొరుకుతారని చెప్పి మేము వెయిట్ చేసినామో అలాంటి వాళ్ళు మాకు దొరికిరు, చాలా హ్యాపీ. అలాంటి వాళ్ళని అయితే మేము తీసుకొని ఖచ్చితంగా షూట్ అయితే తొందరలో స్టార్ట్ చేస్తున్నాం. అందరూ ఇట్లాగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరైతే ఫేక్ అని చెప్పి కామెంట్ పెట్టిరో, మా జెన్యూనిటీని చూసిరో వాళ్ళందరూ ఇట్లాగా వాళ్ళని అయితే మీరే చూసుకోవాలని చెప్పి మేమైతే దీని ద్వారా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆడిషన్ సెలెక్షన్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఒకవేళ ఆడిషన్స్ సెలెక్ట్ కానీ వాళ్ళు ఉండేవాళ్ళనుకో, నెక్స్ట్ మా ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి కాబట్టి అందులో ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ అయితే కంపల్సరీగా మా తరఫు నుంచి మేము ఇస్తాము. అందరూ ఇప్పుడు సెలెక్ట్ కావాలని చెప్పి ఫీల్ కావద్దు ఎవరు, ఎందుకంటే మా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి లేవన్నట్టు కాదు. అందరికి ప్రతి ఒక్కరికి ఈ రోజు మేము టాలెంట్ చూసాం కాబట్టి అందరిది ప్రతి ఒక్కరిది ఒక్కొక్క టాలెంట్ ఉంది, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క టాలెంట్. అందరూ వాళ్ళ టాలెంట్ ప్రకారం అందరూ వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. అందుకనే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ మాత్రం కన్ఫామ్ గా మా ఛానల్ నుంచి మా షార్ట్ ఫిల్మ్స్ లో కానీ వెబ్ సిరీస్ లో కానీ ముందు రాబోయే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కన్ఫామ్ గా ఇస్తాం. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ట్రస్ట్ ఉంది కాబట్టి, మీరు చూసినారు కాబట్టి వేరే వాళ్ళకు కూడా మా ఛానల్ తరఫు నుంచి ట్రస్ట్ చేయండి. మీరు కూడా వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆడిషన్స్ ఉన్నాయని చెప్పి అమౌంట్ కానీ అలాంటి ఏమైనా ఆడిషన్స్ సెలెక్ట్ అయినారని చెప్పి అమౌంట్ కానీ అడిగితే మాత్రం ఎవరికి ఇచ్చి వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే మేము ఆడిషన్స్ కి అమౌంట్ ఏం తీసుకోలేదు, తీసుకోం కూడా. ఎందుకంటే మీ మీద మాకు నమ్మకం ఉండాలి, మా మీద మీకు నమ్మకం ఉండాలి. అదే మేము మా డిఎస్కే సినిమాటిక్స్ నుంచి కోరుకుంటున్నాం అందరికి.